ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పుబ్బ నక్షత్రం. మనం నక్షత్ర సిరీస్ని కంటిన్యూ చేస్తున్నాము. దాదాపు ఇప్పటివరకు 10 నక్షత్రాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పుబ్బ నక్షత్రం. ఇవన్నీ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామనంటే, ఒక నక్షత్రంలో ఒక గ్రహం కనుక ఉన్నట్లయితే కొన్ని రిజల్ట్స్ వస్తాయి. అలా కాకుండా లగ్నానికి యోగకరకమైన గ్రహాలు కావచ్చు, లేదంటే లగ్నానికి పాపులు కావచ్చు, సహజ శుభులు కావచ్చు, సహజ పాపులు కావచ్చు, ఒక నక్షత్రం మీద ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు, అంటే ఎక్కువ గ్రహాలు అదే నక్షత్రంలో ఉన్నాయనుకోండి, దాని ఎనర్జీ టెండెన్సీ అనేది బాగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. రకరకాల ఫ్లక్చుయేషన్స్ జరుగుతుంటాయి, దానిలో మార్పులు జరుగుతుంటాయి. అలాంటిది లైఫ్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అండ్ ఒక జాతకాన్ని మామూలుగా సహజంగా సింపుల్గా 5లో రవి ఉన్నాడు, పంచమంలో రవి ఉన్నాడు, లేదంటే దశమంలో కుజుడు ఉన్నాడు, ఒక డిఫాల్ట్ రిజల్ట్ మన యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా మనకు ఐడియా ఉంటుంది. దానికి మించి అంటే కారకత్వాలు కావచ్చు, లేదంటే అది ఉన్న నక్షత్రాధిపతి ఎట్లాంటి కారకత్వాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఇలాంటి విషయాలు ఇంకెక్కువగా ప్రిడిక్ట్ చేయొచ్చు. అలానే ఇన్స్టాంట్గా కూడా కొన్ని విషయాల్ని ప్రిడిక్ట్ చేయడానికి ఈ సిరీస్ డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. బేసిక్గా మనం పుబ్బా నక్షత్రం గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, పుబ్బా నక్షత్రం ఎవరిది? శుక్రుడి యొక్క నక్షత్రం. ఇది అందరికీ తెలిసిందే. అయితే శుక్రుడికి కుజుడికి ఒక చిన్న డిఫరెన్స్ చెప్పాలనుకుంటున్నాను. శుక్రుడు బేసిక్గా మెటీరియలిస్టిక్ క్యాండిడేట్. అంటే నాకు డబ్బులు కావాలి, లేదంటే నాకు ప్లెజర్ కావాలి, సంతోషం కావాలి, హ్యాపీనెస్ కావాలి, వీటి కోసం ఇవి వస్తే ఎంజాయ్ చేస్తాడు. అది రావాలని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది శుక్రుడు కాంప్రమైజింగ్ నేచర్లో ఉంటాడనమాట. వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే, దాదాపు వీలైనంత వరకు హ్యాపీగా ఉండే ప్రయత్నం చేద్దాం. ఇది శుక్రుడి కాన్సెప్ట్. ఓకే, కాంప్రమైజింగ్ కాన్సెప్ట్లో ఉంటాడు. అదే కుజుడు అనుకోండి, అది రావడం కోసం, అది కావాలనుకొని కష్టపడి స్ట్రగుల్ చేసి సాధించి ఫైనల్గా అంటే అగ్రెసివ్ ఎంజాయ్మెంట్ చేయడం జరుగుతుంది. అందుకే కుజుడు బాగా అగ్రెసివ్గా సాధించుకోవడం జరుగుతుంది. శుక్రుడు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. బేసిక్గా శుక్రుడికి రాకపోయినా కూడా కాంప్రమైజ్ అయ్యి బ్యాలెన్స్ అవుతూ ఉంటాడు. ఇది కుజ శుక్రుల మధ్య ఒక చిన్న డిఫరెన్స్. ఇంకా వాళ్ళ గురించి, గ్రహాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఇంకెక్కువ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆల్రెడీ మన మెయిన్ స్టోరీలోకి వచ్చేద్దాం. మన హీరో ఈరోజు బాగా అనే దేవత. ఓకే, సో పుబ్బా నక్షత్రాన్ని పూర్వ ఫల్గుని నక్షత్రం అని కూడా అంటారు అనమాట. ఉత్తర నక్షత్రాన్ని ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటారు. ఓకే, ఇలా ప్రతిదానికి 2-3 పేర్లు ఉంటూ ఉంటాయి. అవి మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఈ రెండు కూడా జంట నక్షత్రాలు. మనకి చూస్తే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర. ఓకే, ఇలా మనకి కొన్ని జంట నక్షత్రాలు ఉన్నాయి. సో ఇవి రెండు కూడా కొంచెం కనెక్టింగ్ నక్షత్రాలు అనమాట. సో దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ చెప్తాను. సరే, మన హీరో మేజర్ జాబ్ రోల్ అంటే తను ఏం చేస్తాడని అంటే, ఇతను యాక్చువల్గా మనం సూర్యుడినే సూర్యదేవుడు అని అనుకుంటాం. ఓకే, మనకి 12 తెలుగు మాసాలు ఉన్నాయి. ఓకే, చైత్రం, వైశాఖం, ఇలా 12 తెలుగు మాసాలు ఉన్నాయి. దానిలో ఫల్గుని మాసానికి ఈయన మన బాగా అనే దేవత రూలర్ అనమాట, అధిపతి. ఓకే, అంటే ప్రతి దేవుడికి ఏదో ఒక బేసిక్ డ్యూటీ ఉంటూనే ఉంటుంది. ఓకే, సరే, ఈయన మేజర్ డ్యూటీ ఏంటంటే మ్యాక్సిమం హ్యాపీగా ఉండడం, హ్యాపీగా ఉంచడం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ పెళ్ళి అవుతుంది, ఓకే, ఓ పార్టీ జరుగుతుంది, అక్కడ మంచి సంతోషకరంగా హ్యాపీగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటారు. సో ఆ ఎన్విరాన్మెంట్ని ఇంకా వీలైనంత వరకు మరింత హ్యాపీనెస్ని, సంతోషాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం బాగా యొక్క డ్యూటీ అనమాట. ఓకే, ఈయన సూర్యదేవుడు అనమాట. మామూలుగా 12 సూర్యులు ఉంటారు. 12 మాసాలు ఎలా అయితే ఉన్నారో 12 మాసాలకి ఏదో ఒక సూర్యదేవుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు అనమాట. ఓకే, సో వాటి గురించి నేను వీలైతే ఎక్కడన్నా చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, రైట్. సో బాగా మేజర్ డ్యూటీ ఏం లేదు, సింపుల్గా హ్యాపీగా ఉండడం, హ్యాపీగా ఉంచడం. ఇది థంబ్ రూల్ గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. మనం చూస్తే భరణి కావచ్చు, పుబ్బ కావచ్చు, పూర్వాషాఢ, ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క నక్షత్రాలు. దాదాపు ప్లెజరు, మెటీరియలిస్టిక్ నేచర్లో ఉంటాయి అన్నమాట. అంటే మ్యారిటల్ లైఫ్ కావచ్చు, ఫినాన్షియల్ సాటిస్ఫాక్షన్స్ కావచ్చు, ఫినాన్స్ సంబంధించిన కోరికలు ఉండడం కావచ్చు. ఓకే, నాకు డబ్బులు ఇలా ఉండాలి, అలా ఉండాలి, నాకు అసెట్స్ ఇలా ఉండాలి, లేదంటే నాకు ఆభరణాలు, నగలు ఇవన్నీ ఉండాలి అనే కోరిక, ఇవన్నీ కూడా ఈ నక్షత్రం అంటే శుక్రుడు ఆధిపత్యం వల్ల ఇవన్నీ లగ్జరీ, వీటన్నిటిని కూడా రిలేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, మనకి ఫల్గుని అంటే నాకు ఒక చిన్నప్పటిది ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది. ఎప్పుడన్నా మామూలుగా ఉరుపులు, మెరుపులు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా వర్షం వచ్చినప్పుడు.
సో అప్పుడు కొంచెం భయపడుతుంటాం చిన్నగా ఉన్నప్పుడు కదా. సో మమ్మీ చెప్తుండేదన్నమాట, ఏంటిది అర్జున ఫాల్గుణ కిరీట అనుకుంటే నీకు ఎటువంటి భయం ఉండదు అన్నట్టు చెప్తుండే అనమాట. సో అర్జునుడు కూడా పుట్టింది యాక్చువల్లీ ఫల్గుణి నక్షత్రంలో. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫల్గుణి నక్షత్రం గురించి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సూర్యోదయం 6 గంటలకి జరుగుతుంది. ఓకే, 6:10కి పుబ్బా నక్షత్రం కంప్లీట్ అవుతుంది. 6:10కి అంటే సూర్యోదయం 6ంటికి అనుకోండి, 6:10కి పుబ్బా నక్షత్రం కంప్లీట్ అయిపోయింది. ఉత్తరా నక్షత్రం వచ్చేసింది 6:10కి. మనం సహజంగా 7ంటికి చూస్తే మనం ఉత్తరా నక్షత్రం అనే చెప్పుకుంటాం. ఓకే, కానీ ఒక్కోసారి కొన్ని సిచ్యువేషన్లో పూజకి కొన్ని విషయాల్లో సూర్యోదయ సమయానికి ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రాన్నే వ్యవహారంలోకి తీసుకుంటారు. అంటే పూజ చేయడానికి ఈరోజు పలానా నక్షత్రం ఉంది అని తీసుకోవడానికి సూర్యోదయం ఏ నక్షత్రంలో జరిగిందో ఆ నక్షత్రాన్ని ఆ రోజు కింద తీసుకుంటారనమాట. సో అర్జునుడు యాక్చువల్లీ ఈ పుబ్బా నక్షత్రంలో పుబ్బా ఎండ్ అవుతుంటే ఉత్తర స్టార్ట్ అవుతుంటేనే పుట్టడం జరిగింది. అందుకే అర్జునుడిని ఫల్గుణుడు అని కూడా అంటూ ఉంటారనమాట యాక్చువల్లీ. ఓకే, మనకి ఈ ఉరుములకి మెరుపులకి బేసిక్గా ఇంద్రుడు వరుణుడు వీళ్ళని ఆధిపత్యంగా చెప్తారు. సో వాళ్ళ కొడుకే కాబట్టి అర్జునుడు కూడా ఏంటి థండర్స్కి వీటికి సంబంధించిన ఎనర్జీస్ కూడా ఉండేదానికి అవకాశం ఉండే. ప్రాబులీ అందుకనే దీన్ని అలా కనెక్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. రైట్, ఈ మైథాలజికల్ స్టోరీస్ అన్నీ కూడా ఇవేమి రియల్గా మనమేమి ఎంజాయ్ చేయడానికి కాదు, మనం గుర్తుపెట్టుకోవడానికే ఉపయోగపడతాయి. ఓకే, స్టోరీ కొంచెం అటున్నా ఇటున్నా అసలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బేస్ పాయింట్ ఏంటిది, దాన్ని మనం ఆస్ట్రాలజికల్ కాంబినేషన్ చూసేటప్పుడు మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనే దానికోసం నాకు తెలిసిన రెఫరెన్సెస్ ద్వారా నేను రిట్రైవ్ చేసిన డాటా ఇది. మీరు ఇంకా కావాలంటే ఏదైనా డాటా తీసుకుని మీరు నాకు క్వశ్చన్స్ అడగకండి, మీరు రీసెర్చ్ చేయండి, అది వర్క్ అయితే ఎంజాయ్ చేయండి. ఓకే, నేను ఏదైతే చెప్తున్నానో దానికి సంబంధించిన ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ వీలైతే నేను కంటిన్యూ చేసి ప్రొడ్యూస్ చేస్తాను. ఓకే, సో ప్రతి నక్షత్రానికి ఏదో ఒక పర్పస్ ఉంటుంది. కొన్ని మైథాలజికల్ స్టోరీలు మనం పురాణాలకు సంబంధించినవి కనెక్ట్ చేస్తూ వస్తున్నాం. రైట్, పుబ్బా నక్షత్రం ఏంటంటే మనం సింహరాశి అంతా చూసుకుంటే సూపర్ అనమాట. ఏంటంటే అక్కడ మగ ఉంది, పుబ్బా ఉంది, ఉత్తర ఉంది. యాక్చువల్లీ పుబ్బా ఉత్తర కొంచెం దగ్గర నక్షత్రాలే. యాక్చువల్లీ పుబ్బకేమో బాగా అధిపతి, ఉత్తరకేమో ఆర్యమన్ అనే ఇంకో సోలార్ డియేటీ, అంటే సూర్యుడికి సంబంధించిన దేవుడే అధిపతి అనమాట. దాని గురించి చెప్తాను, ఇది ఎందుకు ఇక్కడ చెప్తాను. పుబ్బా నక్షత్రం ఒక మంచి బెడ్, మనకి పడక మంచం ఉంటుంది కదా, సో దానికి కనెక్ట్ అయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మగ నక్షత్రం ఏమో పల్లకి, సింహాసనం వీటికి కనెక్ట్ అయింది, ఇదేమో బెడ్కి కనెక్ట్ అయింది. తర్వాత ఉత్తరా నక్షత్రం ఏమో మనకి దివాన్ లాంటిది ఉంటుంది కదా, రెస్ట్ తీసుకోవడానికి, దానికి కనెక్ట్ అయింది. చూస్తే అన్ని రాయల్ లగ్జరీ సంబంధించిన వాటికే ఇవి కనెక్ట్ అయినాయి. పల్లకి అనేదేమో మనం బాగా రిచ్గా ఉన్నవాళ్ళు మనల్ని తీసుకుపోతూ ఉంటారు. ఓకే, లైక్ కార్, ఇప్పుడు మనం చూస్తే మనల్ని ఒక డ్రైవర్ కార్లో తీసుకొని వెళ్ళిపోవడం అనమాట. ఇది పల్లకి కాన్సెప్ట్, పల్లకి యోగం అది ఇది చెప్తుంటారు. నెక్స్ట్ పుబ్బా నక్షత్రం ఏంటంటే మంచి బెడ్. ఈ బెడ్ ఏంటంటే సెక్షువల్ ప్రెజర్ని ఎంజాయ్ చేయడానికి, రెస్ట్ తీసుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి, హ్యాపీగా ఉండడానికి, మంచిగా నిద్రపోవడానికి, వీటన్నిటికీ బెడ్కి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో అన్ని రకాలుగా కూడా హ్యాపీనెస్ ఇస్తుంది. చతుర్థం, బెడ్ అంటే చతుర్థం. ఇది ఎప్పుడు కూడా మనం కంఫర్టబుల్గా ఉండడానికి ఇదంతా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ మనకి దివాన్లు ఇవన్నీ ఉంటాయి మామూలుగా. ఇంకోటి ఉయ్యాలలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మామూలుగా మనం ఓల్డ్ డేస్లో చూస్తే ఉయ్యాల కట్టుకొని ఈవినింగ్ టైంలో 3-4కి మంచిగా భోజనం చేసినాక ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోవడానికి ఉయ్యాల ఊగుతూ రెస్ట్ తీసుకుంటుంటారు. లేదంటే ఇప్పుడు మనకి మోడర్న్లో అంటే మనకి బీచెస్లో ఉంటాయి చిన్న థ్రెడ్స్తో, దాన్ని కౌచ్ అంటారు. ఓకే, సో దాంతో కూడా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. సో అది ఉత్తర నక్షత్రం సంబంధించింది. పుబ్బా నక్షత్రం కంప్లీట్ బెడ్ అనమాట. ఇది హ్యాపీగా ఎంజాయ్ చేసే బెడ్. ఈవెన్ రోహిణి నక్షత్రం ఎలా అయితే మనకి ఒక యంగ్ లేడీ మ్యారిటల్ లైఫ్కి రెడీగా ఉందో, ఈవెన్ పుబ్బా నక్షత్రం కూడా సేమ్ అనమాట. కానీ అది ఏంటంటే ఇక్కడ ఈవెన్ అబ్బాయి కూడా రావడం జరుగుతుంది. జాగ్రత్తగానండి. భరణి నక్షత్రం ఏమో ఫిమేల్ రిప్రొడ్యూసరీ ఆర్గాన్స్కి కనెక్ట్ అయింది, అమ్మాయికి సంబంధించిన జనాంగాలకి కనెక్ట్ అయింది.
పుబ్బా నక్షత్రం ఏంటంటే అబ్బాయికి సంబంధించిన జననాంగాలకి, ఓకే, మేల్ రీప్రొడ్యూసివ్ ఆర్గాన్స్కి కనెక్ట్ అయిందనమాట. సో ఏమీ లేదు, దీని యొక్క కెపాసిటీ ఏంటంటే మళ్ళీ పిల్లల్ని క్రియేట్ చేయడం, మళ్ళీ జనరేషన్స్ని క్రియేట్ చేయడం, ఎంజాయ్ చేయడం, క్రియేట్ చేయడం. ఇదే మేజర్ కాన్సెప్ట్ పుబ్బా నక్షత్రం అనమాట. అంటే రీప్రొడక్షన్. సో క్రియేటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి ఎవరైనా స్టోరీ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, పుబ్బా వీనస్ కాబట్టి క్రియేషన్కి బాగా పనిచేస్తుంది. లేదంటే ఒక ఆర్ట్ వర్క్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఒక ఇమాజినరీ ఫ్యాంటసీని క్రియేట్ చేయాలనుకుంటున్నారు, అలాంటివన్నిటికీ కూడా అంటే మన ఊహాశక్తి, తర్వాత మనము మూవీ సంబంధించిన ఆర్ట్ కావచ్చు, ఇలాంటి ఏదైనా ఆర్ట్ కావచ్చు, మనం ఇంట్లోనే ఇప్పుడు పుబ్బా నక్షత్రం వాడు సినిమాల్లో పనిచేయాలని లేదు, మన ఇంట్లో ఉన్నాం, మన ఇల్లుని మనం నీట్గా అలంకరించుకోవాలనుకుంటున్నాం, వాటన్నిటికి కూడా ఈ ఎనర్జీ పాజిటివ్గా పనిచేస్తుంది. సో ఎప్పుడు పనిచేస్తుంది సార్, నాకు తృతీయంలో ఉన్నాడు లేదా చతుర్థంలో ఉన్నాడు, మరి నాకు అది ఉంటుందా? ఎప్పుడైతే కర్మస్థానాలకి ఏదైనా ఒక వర్క్ జరగాలని అంటే కర్మస్థానాలు అంటే దశమం లేదంటే 2, 6, 10 స్థానాలు, వీటిని మేజర్ కర్మస్థానాలుగా తీసుకుంటారు కాబట్టి వాటికి కనెక్ట్ అయినప్పుడు ఇవి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, అలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడగకండి, వాటిని కేస్ స్టడీస్లోనే చూద్దాం. ఓకే రైట్, ఇలాంటి ఎనర్జీస్కి కనెక్ట్ అయింది. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే మామూలుగా పూర్వ ఉత్తర అనే దానికి 2 చిన్న మీనింగ్స్ ఉన్నాయి. ఓకే, పూర్వ ఫల్గుని అని అంటే ఆ బెడ్కి నార్మల్గా 4 కాళ్ళు ఉంటాయి కదా మంచానికి. ఓకే, ముందు 2 కోళ్ళు, వెనక 2 కోళ్ళు. ఓకే, సో ముందు 2 కోళ్ళని పుబ్బా నక్షత్రాన్ని కనెక్ట్ చేశారు, వెనక 2 కోళ్ళని మంచం కోళ్ళు. ఓకే, దానికి ఉండే ఆ బేస్ అనమాట. ఆ వెనక వాటిని ఉత్తర నక్షత్రాన్ని కనెక్ట్ చేశారు. పుబ్బా అంటే అదే, పూర్వ అంటే ముందు, ఉత్తర అంటే వెనక భాగం అనమాట. సో దానికి వీళ్ళు కనెక్ట్ చేయడం జరిగింది. సరే, దీనివల్ల మనకేం యూజ్ అని అంటే ఈ పాయింట్ తెలుసుకోవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ పుబ్బా నక్షత్రంలోనే ఏయో గ్రహాలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉన్నాయి అనుకుందాం. ఉదాహరణకి చేద్దాం, ఓ చార్ట్ వేస్తా సింపుల్గా. ఓకే, ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకున్నాను. వృషభ లగ్నానికి చతుర్థంలో కుజుడు, శుక్రుడు కలిసి పుబ్బా నక్షత్రంలో ఉన్నారు. శుక్రుడు లగ్నాధిపతి, షష్టాధిపతి అయినవాడు పొజిషనల్ స్టేటస్లో ఉన్నాడు, సప్తమాధిపతితో కలిసి ఉన్నాడు, అదంతా ఓకే. కానీ పుబ్బా నక్షత్రంలో కలిసారు వీళ్ళు, అంటే ఆ ఎనర్జీ అక్కడ మేజర్గా ఫామ్ అయింది. అండ్ కొన్ని గ్రహాలే తీసుకున్నాను ఎగ్జాంపుల్ చార్ట్ ఇదంతే. ఓకే, తర్వాత శని సప్తమంలో ఉండి దశమ దృష్టితో ఆ చతుర్థంలో ఉన్న కుజుడిని, తర్వాత శుక్రుడిని చూస్తున్నాడు. కుజుడు చతుర్థ దృష్టితో శని చూస్తున్నాడు, శని దశమ దృష్టితో కుజుడిని చూస్తున్నాడు. ఓకే, పరస్పర వీక్షణలు ఉన్నాయి. అంటే ఇక్కడ శుక్రుడు పాపగ్రహాల చేత కలిసి పాపగ్రహం చేత చూడబడుతున్నాడు. వాడు లగ్నానికి యోగకారకుడా కాదా ఏమీ లేదు. ఓకే, సో దేర్ ఈజ్ ఏ సమ్ అఫ్లిక్షన్ అనేది మనకు అర్థమైంది. లగ్నానికి గురు దృష్టి లేదా లగ్నంలో గురువు ఇలాంటివి ఉంటే మేబీ టెండెన్సీ తక్కువ ఉండొచ్చు. బట్ ఇక్కడ సప్తమంలో యోగకారకుడైనప్పటికీ సప్తమంలో మ్యాల్ఫిక్ అంటే పాపగ్రహం ఉంది. సప్తమాధిపతి పాపగ్రహం చేత చూడబడుతున్నాడు, అంటే కుజుడు పాపగ్రహం చేత చూడబడుతున్నాడు. కడత్రకారకుడైన శుక్రుడు కూడా పాపగ్రహం చేత చూడబడుతున్నాడు. ఇలాంటప్పుడు రిలేషన్షిప్స్లో, అఫైర్స్లో ఇలాంటి ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది. సరే, మనం బెడ్ గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ వస్తున్నాం. ఇక్కడ ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏదన్నా మ్యారిటల్ లైఫ్లో చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయి అని అనుకుందాం. ఓకే, బెడ్కు మీరు ఏదైతే ముందు భాగం అనుకుంటున్నారో, ఓకే, ఒకసారి అటు వాడుతూ ఉంటారు, ఇటు వాడుతూ ఉంటారు కదా, సో కన్ఫ్యూజన్ ఏం లేదు. సో ఏదైతే మీరు తలబెట్టి వాడుతూ ఉంటారో, సో ఇట్ డిపెండ్స్ మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అదే. దానికి మేబీ ఉన్న ఒక కోడి ఇరిగిపోవడమో లేకపోతే కొంచెం లూజ్ అవ్వడమో ఇలాంటివి అవుతుంటాయి. కామన్గా బెడ్ ఎందుకు లూజ్ కాదు యూజ్ చేస్తుంటే డెఫినెట్గా లూజ్ అవుతుంటుంది. సో అలాంటప్పుడు ఓకే, ఇక్కడ ఇది ఎనర్జీ యాక్టివేట్ అయింది కాబట్టి రిలేషన్షిప్లో కొంచెం డిఫరెన్సెస్ రావడం, ఇష్యూస్ రావడం, ప్లెజర్ సాటిస్ఫాక్షన్స్ కలగకపోవడం ఇలాంటివి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బేసిక్గా ఆస్ట్రాలజీ వల్ల మనకి ఏమర్థం అవుతుందంటే ఎక్కడ ఏది ఎఫెక్ట్ అవుతుంది, మేబీ ఇంట్లో కావచ్చు, లైఫ్లో కావచ్చు. సో ఒకదానికి మధ్య కోరిలేషన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇది ఇక్కడ అఫెక్ట్ అయింది కాబట్టి అక్కడ జరిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు బెడ్ని ఫిక్స్ చేస్తారో, ఇక్కడ ఈ ఎనర్జీ ఇక్కడ ఫామ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ లైఫ్లో ఉండే ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, కంఫర్ట్ సంబంధించిన డిస్టర్బెన్సెస్, ఇంటిమసీ సంబంధించిన
గ్యాప్స్ కానీ అవన్నీ కూడా ఆటోమేటిక్గా మళ్ళీ ఓకే అయిపోవడం, అంతా మళ్ళీ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వడం, ఇదంతా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని మనం దేన్నో దాంతో కనెక్ట్ చేయొచ్చు. ఉదాహరణకి మనకి ఒక చైర్ ఉంది, ఓకే, చైర్ కూడా 4th హౌస్ సంబంధించిందే. ఓకే, చైర్కి బాగా దుమ్ము పట్టిపోవడం, లేదంటే చైర్కి ఒక కాలు విరిగిపోవడం, ఒక టేబుల్ ఉంది, టేబుల్కి ఏదన్నా ఒకటి డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడం. సో ఇదంతా కూడా 4th హౌస్ నుంచి మనం చూడొచ్చు. తర్వాత చంద్రుడు గృహకారకుడు కాబట్టి చంద్రుడు కనుక అఫ్లిక్ట్ అయినా, ఓకే, సో ఈ చతుర్థాన్ని ఆస్పెక్ట్ చేసిన, దశమంలో ఉన్నాడు, చతుర్థాన్ని ఆస్పెక్ట్ చేస్తాడు. సో అలాంటి సందర్భాల్లో కూడా మనం ఎప్పుడైతే ట్రాన్సిట్లో ఏ రాహు ఆ చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు, ఏ రాహు ఆ చతుర్థంలో వచ్చి ఆ ఉన్న గ్రహాలని మళ్ళీ యాక్టివేట్ చేసినప్పుడు, ఏ గోచార శని యాక్టివేట్ చేసినప్పుడు, ఇలాంటివి మనకి రిఫ్లెక్షన్ క్రియేట్ అయ్యేదానికి. ఎందుకంటే శని, రాహువు, కేతు వీళ్ళందరూ కూడా కాలానికి సంబంధించిన వాళ్ళు. అంటే లైఫ్లో డ్రాస్టికల్ చేంజెస్ అన్నీ కూడా తీసుకొస్తూ ఉంటారనమాట. ట్రాన్సిట్ ఎప్పుడైతే ట్రావెల్ అవుతుందో, ఏ భావంలో ట్రావెల్ అవుతుందో ఆ భావాన్ని రాహు అనేవాడు ఎగ్జాగరేట్ చేస్తాడు, అంటే మరింత యాక్టివేట్ చేస్తాడు. ప్రాబ్లం ఉందనుకోండి, ప్రాబ్లం పెంచుతాడు. ఓకే, అదే కేతు అనేవాడు ట్రాన్సిట్ అయ్యాడు అనుకోండి, వచ్చేదాన్ని రానీయకుండా చేస్తాడు. 2nd హౌస్లో కేతు ట్రాన్సిట్ అయ్యాడు, ఫినాన్షియల్గా మనకి ఏదో డబ్బులు రావాలి, అవి రాకుండా స్లో డౌన్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సాటర్న్ ఉన్నాడు, శని ఉన్నాడు, శని ఎప్పుడైతే అక్కడ ట్రాన్సిట్ అవుతాడో మనకి పేషెన్సీ నేర్పించడం కోసం డిలే చేయడం, మనల్ని విపరీతంగా సఫర్ చేయడం, అంటే మిస్టేక్ నుంచి నేర్చుకోవడం అనమాట. సాటర్న్ ఎప్పుడు కూడా అంటే ఒక దెబ్బ కొట్టి నేర్పించడం. సో మనకి ప్రాబ్లం క్రియేట్ చేసి మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది అబ్జర్వ్ చేస్తూ, సో ఆ విధంగా ట్రాన్సిట్స్ పనిచేస్తూ ఉంటాయి. సరే, మనం మన మెయిన్ టాపిక్ వద్దాం డైవర్ట్ కాకుండా. సరే, ఓకే, పుబ్బా నక్షత్రం గురించి ఇంకా కొన్ని విషయాలు అర్థమైంది. ఇంకా అస్సలు విషయం, అస్సలైన కంప్లీట్ పార్టీ ఎంజాయ్మెంట్ అంతా కూడా పుబ్బా నక్షత్రం. ఓకే, సో ఎవరికైతే ఈ నక్షత్రంలో పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో డెఫినెట్లీ, అంటే 2, 7, 11 మెటీరియలిస్టిక్ ప్లానెట్లు, అంటే 3, 7, 11 కూడా అంటే సప్తమానికి కోణరాశులు కదా ఇవే. సో వాటిల్లో కూడా గ్రహాలు ఉన్నప్పుడు కూడా, అంటే 3 అంటే అష్టమం తృతీయం అవుతుంది, అది కొంతవరకు అలా పనిచేస్తూ ఉంటుంది. కానీ 7, 11, ఈవెన్ 2, 7, 11 ఇవన్నీ కూడా మామూలుగా మన మెటీరియలిస్టిక్, అంటే డబ్బులు కావాలి, లేదంటే ఏదో మనం ఐస్ క్రీమ్ తినాలి, అది కూడా మెటీరియలిస్టిక్ డిజైరే. ఓకే, సో ఇలా ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీటన్నిటిని పక్క పెడితే ఎంజాయ్మెంట్ గురించి చెప్పాం కదా. యాక్చువల్లీ ఫల్గుణి మాసం ఎప్పుడు వస్తుందనంటే మన హోలీ టైంలో వస్తుంది అనమాట. అప్పుడు మనకి మంచు కురుస్తూ ఉంటుంది, సీజన్ చేంజ్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట, అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అంతే ఇక. ఓకే, సో అలాంటి మూడ్లో మనం హోలీ సెలబ్రేట్ చేసుకుంటాము. హోలీ అనేది కూడా మనం సరదాగా, అంటే వసంతం వచ్చింది, సో ఆ సెలబ్రేషన్ అనమాట, అంటే ఆ ఎన్విరాన్మెంట్లో వచ్చిన పాజిటివ్ చేంజ్ని బాగా సెలబ్రేట్ చేస్తుంటాం హ్యాపీగా. అసలైన విషయం ఏంటంటే పుబ్బా అనేది ఇన్హెరిటెన్స్. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా తాతయ్య ఉన్నాడు, మా తాతయ్యకి ఒక 4 ఇళ్ళు ఉన్నాయి. ఓకే, అవి మా ఫాదర్కి వచ్చాయి, మా ఫాదర్ నుంచి నాకు వస్తాయి. ఓకే, ఇది మనకి వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు ఇలాంటివి ఉంటాయి కదా. సో వంశపారంపర్యంగా వచ్చాయి. సో మేజర్గా అసెట్స్ అనమాట, ప్రాపర్టీస్. ఓకే, ప్రాపర్టీ వస్తేనే కదా మనం ఎంజాయ్ చేసేది. సో ఎంజాయ్మెంట్ సంబంధించింది కాబట్టి, సో ఈ విధమైన హ్యాపీనెస్ని ఈ పుబ్బా నక్షత్రం క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చతుర్థ లాభాధిపతులు ఆ నక్షత్రంలో కలిశారు ఉదాహరణకి. ఓకే, చతుర్థంలో కలిశారు, లేదా 11th కలిశారు, లేదంటే 10th కలిశారు, ఏ లగ్నానికైనా. ఓకే, వాళ్ళు బాగున్నారు, స్థితి బాగుంది. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాపగ్రహాల యొక్క వీక్షణ, ఇన్ఫ్లుయెన్స్, ఎగ్జంప్షన్స్ అవన్నీ వదిలేసేయండి, బేసిక్గా బాగుంది అని అంటున్నాను. ఓకే, బాగుంది అనుకుందాం, ఆ కాంబినేషన్ ఏదైనా కావచ్చు. సో ఆటోమేటిక్గా వంశపారంగా వచ్చే ఆస్తులు కావచ్చు, స్థిర అంటే స్థిర అంటేనేమో ఫిక్స్డ్ అసెట్స్ అనమాట. అంటే మనకి భూములు ఉంటాయి, తర్వాత ఇళ్ళు ఉంటాయి, వీటిని స్థిరాస్తి అంటారు. ఓకే, నగలు, క్యాష్ ఇవన్నీ లిక్విడ్ అనమాట. ఇవంతా కూడా ఎప్పుడంటే అప్పుడు మనం ఎలా అంటే అలా చేంజ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఇది చరాస్తి, అంటే మూవబుల్ అసెట్స్ అనమాట. సో ఈ విధంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. స్థిర చరాస్తులైనా ఇంకేమొస్తాయనంటే బేసిక్గా మా ఫాదర్ ఆస్ట్రాలజర్, మా ఫాదర్ నాకు ఆస్ట్రాలజీ నేర్పించారు అని అనుకుందాం. ఓకే, అది మా ఫాదర్, మా ఫ్యామిలీ, అంటే నాకు
ఇన్హెరిటెన్స్గా అంటే వంశపారంపర్యంగా నాకు ఇచ్చిన ఆస్తి. ఓకే, అంటే సబ్జెక్టు నాలెడ్జ్ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఏ పంచమాధిపతి లేదంటే భాగ్యాధిపతి ఆ నక్షత్రానికి కనెక్ట్ అయితే కూడా ఒక్కోసారి అలాంటి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఇక్కడ ట్విస్ట్, ఇప్పుడు మామూలుగా మనం ఎంజాయ్ గురించి వీటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా తాతకు 100 గొర్రెలు ఉన్నాయి అనుకుందాం. ఓకే, వాటిని మాకు పంచి ఇచ్చాడు. ఓకే, సో నాకు ఒక చెల్లో తమ్ముడో ఎవరో ఉన్నారు. ఓకే, వాళ్ళకి నేను మళ్ళీ వాటిని పంచి ఇవ్వాలి కదా. సో ఇలా ఇచ్చినప్పుడు మళ్ళీ డివైడ్ అనేది జరుగుతుంది. డివైడ్ అయినప్పుడు అంటే మరి వాడికి కొంత పోతున్నప్పుడు మనం ఫీల్ అవుతాం కదా. సో మరి బాధపడద్దు, మరి ఇచ్చేసేయాలి డెఫినెట్గా. ఓకే, అది వంశపారంపర్యంగా వచ్చింది కాబట్టి డివైడ్ చేసి ఇవ్వాలి. సో వాటి మీద నేను అఫెక్షన్ని పెంచుకోకూడదు. సో నాకు నేను హ్యాపీగా ఉండాలి. అంటే ఏం చేయాలి, అరే ఇది నాది కాదురా బై అని అనుకోవాలి. అనుకుంటే తప్ప నేను హ్యాపీగా లేను. సో అప్పుడు డిటాచ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే దాని మీద అది మనది కాదు అని అనుకోవడం అనమాట. సో అప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాం. లేదు నాది వాడు లేకుంటే నాకే వచ్చేది కదా, ఇట్లా ఫీల్ అయినాం అనుకోండి, డెఫినెట్గా మనం బాధపడతాం. సో బాగా అనేది మనల్ని హ్యాపీగా ఉంచేదానికి క్రియేట్ చేస్తుంది. సో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి, అది మనది కాదు, డిటాచ్ అయిపోవాలి. సో డిటాచ్మెంట్ కూడా ఈ యొక్క పుబ్బ నక్షత్రంకి బాగా కనెక్ట్. ఇంకా ఇన్హెరిటెన్స్గా ఇంకేమొస్తాయి, ఈవెన్ ఇంకా కొంతమంది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు. ఓకే, సో ఫాదర్ ఎమ్మెల్యే ఎంపీ, ఓకే, కొడుకు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాడు. అదర్ కాంబినేషన్స్, ఓకే, అదర్ కాంబినేషన్స్ ఉంటాయి, అవన్నీ అవుతాయి. ఓకే, బట్ ఇది ఒక చిన్న రూల్ అనమాట, అంతే. ఓకే, ఫాదర్ ఎమ్మెల్యే, కొడుకు పుబ్బలో పుట్టాడు, సార్ వీడి కంపల్సరీ ఎమ్మెల్యేనా అని అంటే అట్లేం కాదు. అప్పుడున్న అది ట్రాన్సిట్, అప్పుడున్న కాంపిటీషను, వాటిల్లో ఏది బలమైన హారోస్కోపు, అప్పుడు ఈ అబ్బాయికి జరుగుతున్న ప్రోగ్రెషన్స్ అవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. బట్ పవర్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే పొజిషను, రెప్యుటేషను, గౌరవం. ఇప్పుడు మా ఫాదర్ మంచోడు అనుకోండి, నాకు కూడా అదే గుడ్ నేమ్, వాళ్ళ అబ్బాయా, ఓకే, వెరీ గుడ్. సో ఈ విధమైన రెప్యుటేషన్ అనేది మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అనమాట. పవర్ కావచ్చు, నేమ్ కావచ్చు, ఫేమ్ కావచ్చు. వీనస్ అంటేనే నేమ్, రెప్యుటేషను, మనకి ఇమేజ్, ఇదంతా కూడా క్రియేట్ చేయడం. వీనస్ ఎలా అంటే ఇమేజ్ అనేది సడన్గా రావచ్చు, ఆటోమేటిక్గా రావచ్చు. మార్స్ అనేది సడన్, వీనస్ అనేది రెప్యుటేషన్. ఓకే, అంటే ఆకస్మికంగా, అంటే కుజుడు ఏంటంటే సాధించుకుంటే వస్తుంది. ఓకే, కష్టపడి చేయడం వల్ల ఫలితం వచ్చేది కుజుడికి, ఆల్ ఆఫ్ ఎ సడన్ అది క్రియేట్ అవుతుంది, ఆల్ ఆఫ్ ఎ సడన్. శని ఏంటంటే గ్రాడ్యువల్లీ, అంటే ఈరోజు ఒక పని చేశాడు, రేపు ఇంకో పని చేశాడు, కష్టపడి ప్రతి నిమిషం కష్టపడ్డాం. అది కుజుడు ఏంటంటే సాధించుకోవడం, అంటే ఎదుటి వాళ్ళ నుంచి ఇంకా బలంగా సాధించుకోవడం, ఇదంతా కూడా ఉంటుంది. ఈ డిఫరెన్స్ ప్లానెట్స్ మధ్య చాలా మైన్యూట్ లేయర్ లాగా కనిపిస్తూ ఉంటుంది, ఒక చిన్న లేయర్ ఉంటుంది. సో మన లాంగ్వేజ్లో మనం వాడేది, అంటే మన భాషలో మనం వాడే వర్డ్లో కొంత ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఒక వర్డ్ ఒక సమయంలో ఒక దానికి అప్లై చేస్తాము, ఇంకో దానికి కూడా అప్లై చేస్తుంటాం, కానీ దాని మీనింగ్ వేరే, దీని మీనింగ్ వేరే. సో రెండింటినీ ఒకే రకంగా అనుకునేదానికి లేదు. సో లాంగ్వేజ్లో ఉన్న మేజర్ డ్రాబ్యాక్ ఒక్కోసారి సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నది ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంటాం. కానీ ఎక్స్పీరియన్స్ అయితే, అంటే మీరు దాన్ని అనుభవిస్తే కానీ పూర్తిగా ఆ డిఫరెన్స్ని ఐడెంటిఫై చేయలేకపోతుంటారు. అది నెంబర్ ఆఫ్ చార్ట్స్ని చదివినప్పుడు కానీ, లేదంటే ప్రాక్టికల్గా కొన్ని విషయాల్ని అబ్జర్వ్ చేయాలి. చిన్న చిన్న విషయాలు లైఫ్లో, చిన్న చిన్న విషయాలను కూడా మనం అబ్జర్వ్ చేసి దాన్ని నేర్చుకోవచ్చు. రైట్, పుబ్బా నక్షత్రం గురించి ఇంకా మేజర్ విషయాలు తెలుసుకున్నాము. ఇంకా చెప్తాను, ఇంకా కొన్ని విషయాలు. ఇంకొక చిన్న స్టోరీ ఉంది, మనం ప్రతి నక్షత్రంలో చెప్తూ వస్తున్నాము, ఏదో మైథలాజికల్ స్టోరీ కనెక్ట్ చేస్తూ వస్తున్నాం. పుబ్బా నక్షత్రానికి కూడా కనెక్ట్ అయింది ది గ్రేట్ యజ్ఞ, దక్షిణ యజ్ఞం జరిగినప్పుడు సతీదేవి గురించి శివుడు బాధపడి వీరభద్రుణ్ణి, తర్వాత కాళీదేవిని వాళ్ళని పంపించి మొత్తం దక్ష యజ్ఞాన్ని చెడగొట్టడం జరిగింది. మొత్తం ఇక అక్కడ జరిగే ప్రతిదాన్ని, అక్కడ ఉండే ప్రతి మనిషిని ఏదో రకంగా హింసించడం, ఇబ్బంది పెట్టడం జరిగింది. అక్కడే మన హీరో బాగా కూడా ఉండడం జరిగింది. సో ఉన్నాడని చెప్పేసి, అంటే ఇదంతా జరుగుతుంటే నువ్వు చూస్తూ కూర్చున్నావు అని చెప్పేసి ఇమ్మీడియట్గా తన కళ్ళని ఈ యొక్క సంబేర్, ఆ వీరభద్రుడు కావచ్చు, వాళ్ళలో ఒకళ్ళు కళ్ళు తీసేయడం జరిగింది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి తీసేశారనమాట. సవితుర్ అనే ఇంకొక దేవుడికి చేతులు తీశారు. సో తర్వాత ఆయన
బంగారు చేయిని ప్రిపేర్ చేసుకున్నాడు, అంటే సర్జరీ టైప్ అనుకోండి. తర్వాత రేవతి నక్షత్రానికి పుష్యన్ అనే అధిపతి, ఆయనకేమో పళ్ళు పగలగొట్టారు. సో కాబట్టి రేవతి నక్షత్రాలు ఒకసారి గ్రహాలు అఫ్లిక్ట్ అయితే డెంటల్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ కుంభలగ్నం అయింది, ద్వితీయంలో రాహు ఉన్నాడు, రాహు ఉంటే డెంటల్ ఇష్యూస్ వస్తాయి. ఆ రాహు రేవతి నక్షత్రంలో ఉన్నాడు, సో డెఫినెట్లీ డెంటల్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది. దాన్ని ఏ కుజుడో శనో ఆస్పెక్ట్ చేశాడు, సంబంధం ఉంది, ఇంకా డెఫినెట్లీ వచ్చేదానికి. అంటే ఎప్పుడైతే కాంబినేషన్స్ పెరిగిపోతూ ఉంటాయో ఇంకా మోర్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఏదైనా ఒక విషయం జరగాలనంటే కాంబినేషన్, అంటే యోగం అనేది అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, మంచి యోగం కావచ్చు, చెడు యోగం కావచ్చు, యోగం ఉండాలి. ఒకటి, యోగం ఉన్నదానికి గోచారము, తర్వాత దశ అంతర్దశలు టాలీ అవ్వాలి. టాలీ కాంది అక్కడ జరగదు. ఓకే, అయితే అది దశ గోచారం వాటన్నిటిని మనం కంపేర్ చేసుకునే ఫైనలైజేషన్కి రావాలి. ఆ యోగం ఎంత బలంగా ఉంది, ఎంత వీక్గా ఉంది, అది మంచి సైడ్ అయినా కావచ్చు, చెడు వైపు అయినా కావచ్చు, ఎటువైపు అయినా కూడా మనం దాన్ని ఎంత జడ్జ్ చేస్తున్నాం అనేది. అంటే ఎక్కువ పాపగ్రహాలు ఉంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అటు డిగ్రీస్ కంజంక్షన్ ఎలా ఉంది, మళ్ళీ ఇంకా మన వెస్టర్న్ ఆస్పెక్ట్స్, స్క్వేర్ ఆస్పెక్ట్స్, ట్రైన్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, దాని మీద శుభగ్రహాల దృష్టి, గురువు యొక్క కోణ దృష్టి ఉందా, కేంద్ర దృష్టి ఉందా. ఓకే, అంటే సప్తమం నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీనంలో మనం అన్నాం రాహు ఉన్నాడు, లేదా శనితో కలిశాడు, శని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. మరి సప్తమం నుంచి గురువు రాహుని ఆస్పెక్ట్ చేస్తున్నాడా, లేదంటే రాహు నుంచి 9వ ఇంట్లో, అంటే మీనం అంటే అక్కడ వృచ్చికం అవుతుంది కదా, అక్కడి నుంచి ఆస్పెక్ట్ చేస్తున్నాడా, ఇలాంటివన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో అది సంథింగ్ డిఫరెంట్. సో మేజర్గా ఏంటిదంటే ఇక్కడ ఈవెన్ కళ్ళు, సో కంటికి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువ పాపగ్రహాలు ఇన్ఫ్లుయెన్స్ అయితే, సో ఎప్పుడైతే ఇట్లా పాపగ్రహాలు ఇన్ఫ్లుయెన్స్ అని కాకుండా ఈ కాంబినేషన్తో పాటు నేత్రాలకి ఎవరు కారక గ్రహాలు కూడా అఫ్లిక్ట్ అవ్వాలి, లేదంటే అక్కడ అన్నీ జరగవు. ఓకే, ఉదాహరణకి మన కంటికి రవిని ఆధిపత్యంగా తీసుకుంటాం. తర్వాత నేచురల్ జోడియాక్ సైన్లో 2వ స్థానం వృషభం కంటిని, గొంతుని, వీటన్నిటికీ తీసుకుంటారనమాట. సో నేత్రకారకుడైన శుక్రుడు కూడా బాగుండాలి. శుక్రుడి మీద బాగుంటే ఏమీ కాదు, శుక్రుడి మీద రవి మీద అఫ్లిక్షన్స్ జరిగి, దానితో పాటు పుబ్బా నక్షత్రంలో అఫ్లిక్షన్ జరిగి, అది ఏ ద్వితీయమైన, ఓకే, లేదంటే అష్టమమైన, అంటే అష్టమం కావాలంటే ఏం లగ్నం కావాలి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మకర లగ్నం కావాలి. ఓకే, అష్టమం కావాలంటే. సో అష్టమం ఎందుకు చెప్పానంటే ద్వితీయానికి కంప్లీట్ సప్తమం అనమాట, ఆపోజిట్ అనమాట. సో దానికి ఆపోజిట్ లగ్నం, ఆపోజిట్ స్పేస్ అనమాట. సో అక్కడి నుంచి కూడా ఆస్పెక్ట్ చేస్తుంది కదా ద్వితీయాన్ని. ఓకే, అష్టమం నుంచి ద్వితీయాన్ని గ్రహాలు చూడగలుగుతాయి కదా, సప్తమ దృష్టితో ఏ గ్రహం ఉన్నా చూడగలుగుతాయి. సో అందుకోసం అది చెప్పానమాట. సో అలాంటి అఫ్లిక్షన్స్ జరిగినా కూడా, ప్రస్తుతానికి నా దగ్గర ఎగ్జాంపుల్ చాట్లేదు. ఓకే, సో అలాంటి అఫ్లిక్షన్స్ జరిగినా కూడా వాళ్ళకి మేబీ కంప్లీట్గా కళ్ళు పోతాయని కాదు, ఐ సైట్ ఉండొచ్చు, తక్కువ ఏజ్ నుంచే మామూలుగా ఎక్కువ సైట్ ఉండొచ్చు. అంటే మన స్పెట్స్ ఉంటాయి కదా, స్పెటికల్స్, సో సైట్ వచ్చేదానికి, లేకపోతే సరైన చూపులో లోపాలు, ఇలాంటివన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దశ అంతర్దశలు ఇలాంటివి చూడవచ్చు. కానీ యోగం బలంగా ఉంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దశ కూడా మనకి అలాంటి ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తూ ఉంటుంది. సో ఆరోగ్యం గురించి చూసినప్పుడు అష్టమం చూడాలి. తర్వాత చిన్నపిల్లలకు చూసినప్పుడు తరుణ వ్యాధులకి తృతీయం చూడాలి. ఓకే, అష్టమం తృతీయం చూడాలి. లగ్నాధిపతి బలం చూడాలి. లగ్నానికి శుభగ్రహ దృష్టి ఉందా లేదా చూడాలి. లగ్నం శుభార్గణంలో పడింది అంటే లగ్నానికి అటు ఇటు రాసుల్లో శుభగ్రహాలు ఉన్నాయా లేదా చూడాలి. ఇప్పుడు మనం పుబ్బ చెప్తే పుబ్బకి అంటే పుబ్బ అంటే సింహంలో ఉంది అంటే మరి కర్కాటకము కన్యలో పాపగ్రహాలు ఏర్పడితే కూడా అలాంటి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ని చూసి తప్ప మనం ఫైనలైజేషన్కి రాకూడదు. సో నెంబర్ ఆఫ్ చార్ట్స్ చూస్తే కానీ ఇన్ని కాంబినేషన్స్కి మనకి కొంత ఫిల్టర్ అనేది దొరకదు. రియల్ టైమే మనం కలెక్ట్ చేసుకోవాలి మాన్యువల్గా, తప్పదు. అది దొరకట్లేదంటే కంగారేం లేదు, దొరుకుతాయి. మేబీ ఇంకొక 2 ఏళ్లలో 3 ఏళ్లలో ఏదో ఒకటి మన ప్రాసెస్లో అవి ఫైండ్ అవుట్ అవుతాయి. ఓకే, అలానే బేసిక్గా ఈ శుక్రుడు మన తర్వాత గురువు ఈ మన బ్రాహ్మణ సంబంధించిన ఈ పుబ్బ నక్షత్రం కూడా బ్రాహ్మణ దానికి కనెక్ట్ అయింది. సో కాబట్టి ఈవెన్ హోమాలు క్రతువులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో వాటిని చేసేదానికి కూడా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్. నక్షత్రాలు నేర్చుకోవడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ నక్షత్రం ఈ కైండ్ ఆఫ్ టెండెన్సీలో ఉంది కదా. ఓకే, సో ఈ టెండెన్సీ అనేది
ముహూర్తం పెట్టేటప్పుడు సరే ఈ నక్షత్రం, సరే కృత్తిక నక్షత్రం, అశ్విని నక్షత్రం చదువుకోవాలి, విద్య బ్రహ్మాండంగా రావాలి. సో మనం అనుకున్నాం అశ్విని దేవతలు నాలెడ్జ్కి వాటికి కారకులని అని అనుకున్నాం. సో అలా మనం చదువుకోవడానికి పర్పస్ అంటే ఇప్పుడు మ్యారిటల్ లైఫ్ వాటికి రోహిణి నక్షత్రం చాలా బాగుంటుందని చెప్పాం, ప్లెజెంట్గా ఉంటుందని చెప్పాం. సో ఇలా ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్స్ తెలిసినప్పుడు ఒక ముహూర్తం తీసుకునేటప్పుడు నక్షత్రం ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది మనకి బాగా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళు కృత్తిక నక్షత్రంలో వాళ్ళు అడవిని గాల్చేశారు. ఓకే, కృత్తిక నక్షత్రం పెట్టి ఓకే కాండవనాన్ని. సో అది పెట్టకూడదు అనేది మనకి అర్థమవుతుంది అనమాట. ఏది దేనికి పెట్టాలి పెట్టకూడదు అనేది మనకి ఇంకా బాగా తెలుస్తూ ఉంటుంది. దానికి చాలా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కన్నా ముందు ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ తెలిసిన తర్వాత ప్రొసీజరు దాన్ని ఎలా చేయాలి ఏంటిది అనేది మన కేస్ స్టడీస్ తర్వాత మన ముహూర్తం గురించి మళ్ళీ ఇంకా డీటెయిల్డ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. దాదాపు నేను పూర్వ ఫల్గుని నక్షత్రం గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేదైనా ఒక చిన్న శాంపిల్ చార్ట్ చూద్దాం ఒకసారి. జస్ట్ ఒక ఇమాజినరీ చార్ట్ డ్రా చేశాను. కుంభలగ్నం, శని లగ్నంలో ఉన్నాడు, శతభిషంలో. రాహు అనేవాడు లాభంలో పూర్వషాఢలో శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడు చతుర్థ భాగ్యాధిపతి అయిన వాడు లగ్నాన్ని కేంద్ర కోణాధిపతి అయిన వాడు కేంద్రంలో ఉండి లగ్నాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఓకే, అండ్ భాగ్యాధిపతి అనేవాడు లగ్నాన్ని చూడడం మంచిది. సప్తమంలో శుక్రుడు ఉన్నాడు. కళత్రకారకుడైన శుక్రుడు బేసిక్గా సప్తమంలో ఉండకూడదు. ఓకే, అందుకే కళత్రాన్ని డిస్టర్బ్ చేస్తారు, అది ఎంత చెప్తారు. ఓకే, అది కంప్లీట్లీ రైట్ ఏమీ కాదు. ఓకే, దేన్ని కూడా కంప్లీట్గా తీసుకునే దానికి రాదు. ఇక్కడ చూస్తే ఇంకో విషయం చెప్తాను. ఎప్పుడైతే ఆ పుబ్బా నక్షత్రంలో సప్తమాధిపతో సప్తమంలో ఉన్న గ్రహం పుబ్బలో ఉంటే అది నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే అంటే పాపగ్రహాల దృష్టి అలా లేకపోతే అఫ్లిక్ట్ కాకపోతే బాగుంటే ఓకే డెఫినెట్లీ వాళ్ళు మ్యారిటల్ లైఫ్ని డిస్టర్బ్ చేసుకోకుండా అంటే పాజిటివ్గా స్మూత్గా వెళ్ళేదానికి శుక్రుడు కదా సాఫ్ట్గా వెళ్ళేదానికి కూర్చొని మాట్లాడుకునేదానికి సెటిల్ చేసుకుంటూ ఉంటారు. ఇంకోటి బెడ్ కదా, సో చాలా విషయాలు మాట్లాడుకునే విషయాలన్నీ కూడా మనం ఒక దివాన్ మీద కూర్చోనో లేదంటే మంచి కుర్చీలో కూర్చోనో బెడ్ మీద కూర్చోనో బెడ్ మీద పడుకోనో మాట్లాడుతూ ఉంటాం. ఓకే, ఈవెన్ ఒక్కొక్కసారి మెడికల్ రీసెర్చ్లో కూడా ఎక్కువ విషయాలు నిద్రపోతే కూడా ఓకే పీస్ఫుల్గా ప్లెజెంట్గా మీరు నిద్రపోతే కూడా అవి రిజాల్వ్ అవుతుంటాయి. అంటే మనం స్ట్రెస్ తీసుకున్న కొద్దీ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే చాలా ప్లెజెంట్గా ఉంటామో ప్రాబ్లం అనేది చిన్నగా అనిపిస్తుంది, సింపుల్ అంతే. ఓకే, అది మీరు ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల కావచ్చు, తక్కువసేపు మెడిటేషన్ చేయడం వల్ల కావచ్చు, లేదా ఏదో జపం చేయడం వల్ల కావచ్చు, దేనివల్ల అయినా కూడా అది మీకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ప్రజెంట్ చార్ట్కి వచ్చేద్దాం. కుంభలగ్నానికి లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, యోగం. ఓకే, రాహు లాభంలో ఉన్నాడు. నేను మిగిలిన గ్రహాలు కొన్ని గ్రహాలు తీసుకున్నాను. సప్తమాధిపతి అయినవాడు ఉచ్చులో ఉన్నాడు, బాగుంది, పాజిటివ్. తర్వాత శుక్రుడు పొజిషనల్ స్టేటస్లో ఉన్నాడు, సూపర్. తర్వాత దశమంలో కుజుడు దిగ్బలాన్ని పొందాడు, సూపర్. కాకపోతే శని కుజులు ఆస్పెక్ట్ చేస్తున్నారు, అంటే కొంచెం మొండివాడు అనేది అర్థమవుతుంది. శని కుజుడిని కుజుడు శని ఆస్పెక్ట్ చేస్తున్నారు. లగ్న దశమాధిపతులు బాగున్నారు, స్వక్షేత్రాల్లో ఉన్నారు, అంటే యోగాన్ని ఇస్తుంది. అంటే కష్టపడైనా కూడా వాడు సక్సెస్ అవుతాడు, సాధించుకుంటాడు అనేది చెప్తుంది. ఓకే, పాపగ్రహాలు అయినప్పుడు లగ్నంలోను దశమంలోను పాపగ్రహాలు ఉన్నప్పుడు కొంచెం కటువుగా మొండిగా ఉంటారు. కానీ మొండిగా ఉన్న ప్రతి ఒక్కడు చెడ్డవాడు అనేది కాదు. ఇక్కడ గురువు లగ్నాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. సో ఎప్పుడైతే ఆస్పెక్ట్ చేస్తాడో 1,00,000 పాపాన్ని హరించి 1,00,000 సుఫలితాన్ని ఇస్తాడని చెప్తాడు. అలానే మంచివాడు అనేది కూడా చెప్తాడు. ఆ గురువు వక్రిస్తే అదంతా పని చేయకపోవచ్చు. ఓకే, వక్రించిన గ్రహం వితిన్ 16 డేస్లో మళ్ళీ పుట్టాక డైరెక్ట్ అయితే అది పనిచేస్తుంది. ఓకే ఓకే కుటుంబాధిపతి అయినవాడు ఇక్కడ భాగ్యంలో ఉండి బలంగా ఆస్పెక్ట్ చేస్తున్నాడు. సో గురు శుక్రుల కోణస్థితి ఉంది. కుజుడికి శుక్రుడికి కేంద్ర దృష్టి ఉన్న ఆడ శనికి కుజుడికి కేంద్ర దృష్టి ఉన్న రవి ఆ యొక్క శనితో ఉన్న ఆ కుజుడికి ఉన్న కేంద్ర దృష్టిని కొంతవరకు రిజాల్వ్ చేశాడు. గురువు ఆస్పెక్ట్ చేయడం వల్ల శని ఆ కుజుడికి శనికి ఉన్న కేంద్ర దృష్టి కొంతవరకు తగ్గిందనే చెప్పాలి. ఇక కుజుడికంటూ స్పెసిఫైడ్ కౌంటర్ లేదు కానీ చార్ట్లో యాజ్ పర్ వెస్టర్న్ ఆస్పెక్ట్స్ బాగుంది, పాజిటివ్గా ఉంది. అంటే ఆ ఉన్న నక్షత్రాధిపతులు కూడా స్క్వేర్ అయినా ఏదైనా నక్షత్రాధిపతులు బలంగా ఉంటే అవి పాజిటివ్ రిజల్ట్ ఇస్తాయి. కానీ శని శుక్రుడిని చూసినప్పుడు తొందరగా సాటిస్ఫై అవ్వలేకపోతూ ఉంటాడు అనమాట. ఓకే, సాటిస్ఫాక్షన్ అనేది అంటే బాగా అందమైన అమ్మాయి రావాలి, అందమైన అమ్మాయి వచ్చింది పెళ్లి చేసుకోవడానికి, ఇంకా అందమైన అమ్మాయి రావాలి. ఓకే, ఇలా కూడా డిలే చేస్తూ ఉంటాడు అనమాట. శని ఆస్పెక్ట్ చేస్తున్నాడు కదా సప్తమాన్ని. ఓకే,
సో అలాంటి చార్ట్స్ ఎలా ఉన్నాయనేది మనం ఇంకోటి ఇన్హెరిటెన్స్ అంటే వైఫ్ తరపున వాళ్ళు కూడా మీకు ఇవ్వచ్చు. ఉదాహరణకి సప్తమంలో శుక్రుడు ఉన్నాడు అంటే భార్య ద్వారా భాగ్యం దొరుకుతుంది, అంటే భాగ్యాధిపతి సప్తమంలో ఉన్నాడు కదా, భార్య ద్వారా దొరుకుతుందని చెప్పచ్చు. ఇంకా భాగ్యాధిపతి ఎప్పుడైతే సప్తమంలో ఉంటాడో అంటే ఈ పుట్టిన జాతకుడి యొక్క తల్లి వాళ్ళ యొక్క తండ్రికి కూడా పుట్టాక ఇంప్రూవ్మెంట్ అయ్యిందని కూడా చెప్పచ్చు. ఎలా చెప్పచ్చో తెలుసా, ఇప్పుడు ఈ కుంభలగ్నానికి 9th హౌస్ ఏది తుల అవుతుంది, తులకి లాభంలో శుక్రుడు ఉన్నాడు. ఓకే, అక్కడి నుంచి లాభంలో ఉన్నాడు కదా శుక్రుడు అంటే కలత్రకారకుడు. సో వాళ్ళ ఫాదర్ 9th హౌస్ జూపిటర్ అనుకుంటే అక్కడి నుంచి జూపిటర్ అంటే ఆ తులలో జూపిటర్ ఉన్నాడు కాబట్టి జూపిటర్ అనుకుంటున్నాను. అక్కడి నుంచి మళ్ళీ 11th శుక్రుడు ఉన్నాడు, ఆయన లాభంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ మదర్ నుంచి సపోర్ట్ దొరికింది అని చెప్పచ్చు అనమాట. ఇవి కొన్ని ఉంటాయి. ఎలా అంటే రవిని బట్టి తండ్రి గురించి, రవిని బట్టి మామగారి గురించి, శుక్రుడిని బట్టి తల్లిని, చంద్రుని బట్టి కూడా తల్లిని, చతుర్థాన్ని బట్టి తల్లిని, అలానే శుక్రుడిని అత్తగారి కింద తీసుకుంటారనమాట. మేనత్త కావచ్చు, పిల్లనిచ్చిన అత్త కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అలా కూడా తీసుకుని డిసైడ్ చేయొచ్చు వాటికి ఉన్న అఫ్లిక్షన్ ఏంటి, ఎలా ఉంటుంది, వాళ్ళతో రిలేషన్ ఎలా ఉంటుంది, వైఫ్ ఎలా ఉంటుంది, వైఫ్తో రిలేషన్ ఎలా ఉంటుంది, అసలు ఏంటి. చంద్రుడు మనము సహజ అందాన్ని ఇస్తాడు, ఒక్కొక్కటి ఒక రకంగా పనిచేస్తుంది. ఓకే, శుక్రుడు మనకు ఇప్పుడు సినిమాల్లో మనకి ఇంద్రధనుస్సు ఉన్నది, అది ఒక వర్చువల్ అంటే మన కంటికి కనబడుతుంది కానీ మనం తాకలేము, దాన్ని ఎంజాయ్ చేయలేము. ఇది శుక్రుడు అనమాట యాక్చువల్లీ. ఓకే, అది కళతో చూసి ఎంజాయ్ చేయాలి అంతే, అది శుక్రుడు కాన్సెప్ట్ అనమాట. కుజుడు అంటే భూమి, మనం ముట్టుకొని దాన్ని హ్యాపీగా అంటే ఫీల్ అవ్వగలుగుతాం అనమాట, అంటే అది ఒరిజినల్. కానీ శుక్రుడు అనేవాడు ఒరిజినల్ కాదు యాక్చువల్లీ. శుక్రుడు అనేవాడు కంప్లీట్ ఫ్యాంటసీ, అది ఒక ఇల్యూషన్ లాంటిది కూడా అనుకోవచ్చు. ఓకే, అలాంటివి పనిచేస్తుంది. రైట్, పుబ్బా గురించి మనం చాలా డిస్కస్ చేసాం డీటెయిల్డ్గా, ఇంకా చాలా విషయాలు కూడా మాట్లాడుకున్నాం. మేజర్ విషయాలు ఐసైట్స్ గురించి మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇన్హెరిటెన్స్ గురించి అబ్జర్వ్ చేయొచ్చు. బాగుంటే వస్తాయి, అఫ్లిక్ట్ అయితే వచ్చేయి కాస్తి రావు అనేది మనకి బాటమ్ లైన్ అర్థం చేసుకోవాలి. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఏంటిది అనేది మీరు కామెంట్స్లో చేస్తే అది పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.